చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలు అవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతుందంటే రోడ్డు మీద ఉన్నాను కదండి. ఏం అవసరం వచ్చిందండి? కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నేను మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు ఎఫ్ఐఆర్ లేదు, కోర్టులో ఏమి ఇచ్చారండి? కాదండి, మీరు ఉంది నేను అడిగేదంటే ఆ కోర్టులో వేసింది ఏముంది? దానిపైన ఎఫ్ఐఆర్ నా మీద ఎందుకు వేశారు? అవన్నీ ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు లేదు. ఇప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మరి ఎఫ్ఐఆర్ పేరు ఉందా? లేదు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది రిమాండ్ రిపోర్ట్ మీకు విత్ ఇన్ 3 hours అందుతుంది. నేను అది కాదండి, నేను అడిగేది నన్ను రిమాండ్ రిపోర్ట్ ఇచ్చామని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి కదా. ఫండమెంటల్ రైట్ కాదు అన్నది. ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ 51 CRPC నోటీస్ లో పెట్టాను సార్. ఏ సెక్షన్స్ కింద ఏ కేసు? ఏ సెక్షన్స్ కాదు, దానికి మీకు ఎఫ్ఐఆర్ ఎందుకు వేశారు? నా మీద ఎందుకు ఎఫ్ఐఆర్ వేయాల్సి వచ్చింది? మీ దగ్గర ఉండే సాక్ష్యాధారాలు ఏంటి? ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేకుండా, వాస్తవాలు లేకుండా నా మీద ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మీకు రిమాండ్ నోటీస్ ఇప్పుడు దట్ ఈస్ లాస్ట్ రిసార్ట్. రిమాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడు నా మీద మీ దగ్గర మెటీరియల్ ఏముంది? అరెస్ట్కి మెటీరియల్ ఏముంది? డ్రాఫ్టెడ్ కాదండి. మీరు దానికి ప్రొసీజర్ ఫాలో కావాలి కదా, ఫర్నిచ్ చేయాలి కదా నాకు. మీరు కాన్ఫిడెన్స్ కాదండి, నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. నేను ఒక సిటిజన్ కదా. మచ్ మోర్ మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తిని, అపోజిషన్ లీడర్ని. నాకు ఈ దేశంలో గౌరవం ఉంది. మీరు వచ్చేసి నువ్వు ఉన్న పడంగా రేసరా నిన్ను అరెస్ట్ చేస్తున్నావంటే, రిమాండ్ ఇస్తున్నావంటే ఎందుకు రిమాండ్ ఇచ్చారు కూడా చెప్పకపోతే ఇది డిక్టేటర్షిప్పా? ఎక్కడున్నాం మనం? డెమోక్రసీలో ఉన్నాం. భయభ్రాంతులు చేయడం ఏంటి మీరు మమ్మల్ని? అరెస్ట్ ప్రాసెస్ లో ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ సార్. బై సెకండ్ స్టెప్ విత్ నెక్స్ట్ 3 years విల్ బి గెట్టింగ్ ఎవ్రీ మెటీరియల్. మాకు వస్తుందండి, కానీ ఎందుకు ఇప్పుడు చేయాల్సింది చెప్పాలి, చేసే ముందు చెప్పాలి కదా అంటున్నా. చెప్పకుండా సెక్షన్స్ వర్తిస్తాయని మీకు ప్రాథమికంగా సమాచారం సార్. మేము అడిగేదంటే ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోండి. ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు. దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నువ్వు రావాల్సిందేనంటే ఎక్కడ? దీనికి ఏంటి అద్దె ఎక్కడ? మీరు ఇస్తారండి, నాకు ముందు చెప్పాలి కదా. నన్ను 304 లో పెట్టి చెప్పాలి కదా, మళ్ళీ ఇస్తారండి. ఇప్పుడు ఎందుకు నన్ను రిమైండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమైండ్ చేయండి, తెప్పించండి. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోను. మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా. నేను వస్తానన్నా ఇది వెనకాల. నాకు కూడా లీగల్ రైట్ ఉంది. వీటిని అక్యూట్గా యాడ్ చేస్తున్నట్టు కోర్టులో మేము అవన్నీ జరుగుతున్నాయి సార్. ప్రాసెస్ ఆల్ దట్ ఈస్ డన్. మీరు వెరీ ఫీబుల్ డిఫెన్సెస్ వాడుతున్నారు. యూ నో దట్, ఐ నో దట్. ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చింది సార్, ఒక్కసారి సిన్సియర్గా వినండి సార్. డిఫెండ్ ఏ కేస్ వేర్ యూ కెన్ డిఫెండ్. ఇక్కడ ఉన్న పోలీసులందరికీ అర్థమవుతుంది మీ దగ్గర స్టఫ్ లేదు, యు ఆర్ నాట్ యూజింగ్ ద సార్. వి ఆర్ సబ్స్టాండర్డ్. నేను ఒకటే అడుగుతాను సార్, ఈయన లింక్ చేసిన డాక్యుమెంట్ ఏది ఇస్తున్నారు? మాట్లాడారు పోలీసులంతా ఏండోళ్ళందరూ అన్నారు. వాళ్ళంతా వాళ్ళ ఆత్మకు తెలుసు మీరు చేసే తిరుగుబాటు చేయకపోవచ్చు మిమ్మల్ని. అరెస్ట్ నోటీస్ విల్ బి గివెన్. పర్సన్ ఇస్ టేకెన్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ వేర్ డాక్యుమెంటేషన్ ఇస్ డన్, ప్రిజనర్ సర్చ్ రికార్డ్ ఇస్ ప్రిపేర్డ్. తర్వాత రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి నో pretty well రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ హియర్ వి ఆర్ గోయింగ్ టు అరెస్ట్ ఎక్స్ సీఎం. doesn't make any difference. There is a difference. Why? Because material furnish చేయాలి కదా సార్. చేసామనంటే మీకు డిఫరెన్స్ లేదు సార్. నేను తప్పు చేయలేదు, అది వేరే. కానీ నేను కూడా లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తాను. నేను ఐఎమ్ హియర్ టు ప్రొటెక్ట్ పీపుల్. దట్ ఈస్ మై డ్యూటీ. ఫర్ ది లాస్ట్ 45 years ఐఎమ్ డూయింగ్. మీరందరూ పోలీసులు చెప్పారు, పోలీసులు అడగండి, మ్యాండేట్ ఇస్తారు మీకు కావాలంటే. ఓటింగ్ పెడితే వాళ్ళు చెప్తారు సీక్రెట్ బ్యాలెట్ పెడితే మీరు చేసేది తప్పని. పెడదాం.
దానికి కూడా నేను సిద్ధం. కొన్ని ఉన్నారు కదా, మా పోలీసులు ఉన్నారు చూస్తున్నారన్నారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళ కాన్షియస్లో ఏముంది, వాళ్ళ మనసులో ఏముందో. మీరు చేసేది అన్యాయం అనేది వాళ్ళు. కానీ ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, మీరు సీనియర్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే ఏ పోలీస్ యాక్సెప్ట్ చేయరు. మీకుంటుందండి, మీకుండొచ్చు, కానీ మీ వ్యూ నా వ్యూ కదా కావాల్సింది. పబ్లిక్ వ్యూ. Public servant, we are supposed to carry out our duties. You have been served with an arrest warrant, so we will request you with proper procedure. Procedure కమ్మని మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఎస్టాబ్లిష్ చేసిన ప్రైమా ఫెసియా మీకు ఏముందో చేయమంటున్నాం. మేమే మీ ప్రొసీజర్ కట్టుబడలేదు. ప్రొసీజర్ వైలేట్ చేస్తే కోర్ట్ విల్ కోర్టు వరకు కాదు కదా, కోర్టు 126 సార్లు ప్రభుత్వాన్ని అక్షింతలేసింది. ఎవరు భయపడడం లేదు కదా. కోర్టు 126 సార్లు అక్షింతలేసింది. మీరు చేస్తున్న తప్పని పొలిటికల్ డిస్కోర్స్. పొలిటికల్ డిస్కోర్స్ నేను కావడం లేదు. ఐఎమ్ ఏ పొలిటీషియన్, అది వేరే. లీగల్ ఆస్పెక్ట్ వరకే నేను వస్తున్నాను. చట్ట వ్యతిరేకంగా నన్ను కోర్టులో వేసారా, కోర్టు పంపించారా చెప్పండి, ఇవ్వండి. ఎంటైర్ కేస్ డైరీని, రిమాండ్ రిపోర్ట్ ఏమైనా చేయొచ్చు మీరు, అది వేరే. నేను మాకు ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం రమ్మంటే వస్తానన్నా నేను. మినిమం ప్రొసీజర్ మీరు పలానా